కాశ్మీర్ వ్యాలీలోని ఊలార్ లేక్లో తామర పూలు తిరిగి విరబూయనున్నాయి. ఇదొక అద్భుతం అని చెప్పొచ్చు. ఫర్గాటన్ వండర్ అని కూడా అంటున్నారనమాట. దాదాపు 33 సంవత్సరాల క్రితం 1992లో ఊలార్ లేక్ దగ్గర ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయన్నమాట. అక్కడ హిమాలయస్ నుంచి విపరీతమైన సిల్ట్ అంతా కూడా కిందకు వచ్చి పడిపోయింది. దాంతో అప్పట్లో అద్భుతంగా కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఈ ఊలార్ లేక్ దగ్గర లోటస్ అంటే తామర పూలు విరబూసాయన్నమాట. ఇది కనుల విందు మాత్రమే కాదు, ఈ తామర పూల యొక్క స్టెమ్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క స్టెమ్స్తో అద్భుతమైన లోకల్ కుజిన్స్ తయారు చేసుకుంటారు కాశ్మీరీస్. వాళ్ళ వంటకాల్లో, వాళ్ళ ఫెస్టివల్స్లో, వాళ్ళ కల్చర్లో అక్కడ అది చాలా పాపులర్ అన్నమాట. ఈ తామర పూల యొక్క స్టెమ్ ఏదైతే తొడిమ కాడ ఉంటుందో అది అక్కడ ఫుడ్లో చాలా ఫేమస్ అనమాట. దాన్ని వాళ్ళు అక్కడ నద్రు యాక్ని లేదా రోగన్ జోష్ అని పిలుస్తూ ఉంటారనమాట. చాలా అద్భుతంగా ఉంటే ఈ స్టెమ్తో అంటే తామర పూల కాడలతో ఉన్న కూరలు అక్కడ. ఇవి ఎడిబుల్ అనమాట. ఎడిబుల్ అంటే తినొచ్చు, అద్భుతంగా తింటారు కాశ్మీరీస్. 1992 వరకు కూడా ఇవి 100 సంవత్సరాల వరకు కూడా విరబూసాయి ఊలార్ లేక్ దగ్గర. అయితే అక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చి 92లో మౌంటైన్స్ నుంచి, పెద్ద పెద్ద పర్వతాల నుంచి చాలా సిల్ట్ వచ్చేసింది. దాంతో ఈ తామర పూల యొక్క సీడ్స్ అని కూడా ఆ సిల్ట్లో బరి అయిపోయాయి. 30 సంవత్సరాల నుంచి ఇవి కనుమరుగైపోయాయి. దాంతో లోకల్ ఫార్మర్స్ అందరూ, అక్కడ లోకల్ పీపుల్ అందరూ కూడా ఇంకా జీవితాంతం ఆ తామరలు చూడలేమేమో, ఆ తామరల యొక్క నద్రు అంటే వాటి యొక్క స్టెమ్స్ కూరలు తినలేమేమో అని చెప్పి అనుకున్నారనమాట. అయితే తామర సీడ్స్ యొక్క అద్భుతం ఏంటంటే వాటి యొక్క సీడ్ యొక్క కోటింగ్ చాలా హార్డ్గా ఉంటుంది అనమాట. వాటిలో రీజనరేటివ్ ఎంజైమ్స్ కూడా చాలా బాగుంటాయి. దాంతో 100 సంవత్సరాలు కూడా ఆ సీడ్స్ లోపల వాటి యొక్క నాణ్యత కోల్పోవన్నమాట. సో రీసెంట్గా ఊలార్ లేక్ యొక్క ఊలార్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు డీసిల్టేషన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. అంటే అక్కడున్న సిల్ట్ మొత్తం క్లీనప్ చేశారనమాట. దాదాపు 79 లక్షల క్యూబిక్ మీటర్స్ ఆఫ్ సిల్ట్ అనేది అక్కడి నుంచి ఎత్తేసారనమాట. దాంతో మళ్ళా ఈ ఊలార్ లేక్ ప్రాంతంలో సన్లైట్, సూర్యరశ్మి సోకి వాటర్ మొత్తం క్లీన్ అయిపోయింది. దాంతో తిరిగి అంతే స్వచ్ఛంగా, అంతే అద్భుతంగా కనుల విందు చేసే విధంగా తామర పూలు విరబూసాయన్నమాట. దాంతో ఇప్పుడు అంటే గత 3-4 సంవత్సరాల నుంచి అక్కడ ఊలార్ లేక్ ప్రాంతంలో చేసిన ఈ డీసిల్టేషన్ క్యాంపెయిన్ వల్ల లోకల్స్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి, కమ్యూనిటీస్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ప్రస్తుతానికి మొత్తం పూర్తి స్థాయిలో మళ్ళీ పూలు విరబోస్తున్నాయి. దాంతో అక్కడ ఫార్మర్స్ కానీ, అక్కడ లోకల్స్ కానీ ఆనందానికి హద్దే లేకుండా పోయిందనమాట. సో ఊలార్ లేక్లో ఏదైతే ఫర్గాటన్ వండర్ అనుకున్నారో అవి మొత్తం తిరిగి మళ్ళీ కనిపించాయి. ఇది దేవుడి ఇంటర్వెన్షన్ అని చెప్పి అక్కడ లోకల్ ఫార్మర్స్ అంటున్నారనమాట. ఊలార్ లేక్లో విరబూసే ఈ తామరల్ని కాశ్మీరీ క్వీన్స్ అంటారనమాట. ఇవి రెసిలియన్స్, బ్యూటీ అండ్ ప్యూరిటీకి సిగ్నిఫికెంట్గా ఉంటాయంట. అంటే చాలా అద్భుతంగా తిరిగి పునరుజ్జీవం, అందం, దాంతోపాటు స్వచ్ఛత. ఊలార్ లేక్ అనేది ఆసియాలోనే అతిపెద్ద ఫ్రెష్ వాటర్ బాడీ అని చెప్పొచ్చు. అక్కడ వేల కొద్ది ఎకరాల్లో లోటస్ ఫ్లవర్స్ పండిస్తారనమాట. లోటస్ ఫ్లవర్స్ మనకు తెలుసు, నెలుంబో నూసిఫెరా అని పిలుస్తాం, వాటి యొక్క బొటానికల్ నేమ్. తరతరాలుగా ఈ లోటస్ ఫ్లవర్స్, తామర పూలు అనేవి వాళ్ళకి ఎడిబుల్గా, కల్చరల్గా చాలా ఇంపార్టెంట్ అనమాట. కానీ అక్కడ ఊలార్ లేక్ దగ్గర విపరీతమైన పొల్యూషన్ కానీ, ఎంక్రోచ్మెంట్స్ అంటే చాలా వరకు లేక్ చుట్టూ ఆక్యుపై చేయడం కానీ, అక్కడున్న వెట్లాండ్స్ని పాడు చేయడం కానీ చేయడం వల్ల పూర్తి స్థాయిలో ఊలార్ లేక్ పాడైపోయిందనమాట. కమ్యూనిటీ ఎఫర్ట్స్, ముఖ్యంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజల ఎఫర్ట్స్, తర్వాత ఊలార్ లేక్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళందరూ కూడా 2020 నుంచి కూడా ఊలార్ లేక్ని పునరుద్ధరించే కార్యక్రమం చేపట్టారనమాట. దాంతో వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, సిల్ట్ మొత్తం పోయింది. తర్వాత నెమ్మదిగా ఈ వేస్ట్ వాటర్ మొత్తం కూడా జీలం మరియు ఇతర రివర్స్లోకి వెళ్ళిపోయాయి అనమాట. ఫైనల్గా చివరికి మళ్ళా ఊలార్లో తామరలు విరబూసాయి.